ఒక ఊరిలో రైతులు కష్టపడి పండిస్తున్న గుమ్మడికాయలను ఎవరో దొంగ రోజు దొంగిలించేసేవాడు. ఆ రోజులలో గుమ్మడికాయలు ఇప్పుడు దొరికినంత సులువుగా దొరికేవి కాదు. అవి పండించడానికి రైతులు చాలా కష్టపడేవారు. గుమ్మడికాయ దొంగ ఊర్లోనే ఎవరో అయి ఉంటారని రైతుల నమ్మకం. దొంగ ఎవరో కనిపెట్టడం ఎలా? అందుకే రైతులంతా కలిసి ఊరి పెద్ద దగ్గరకు వెళ్ళారు. ఇక ఆ ఊరి పెద్ద చాలా తెలివైన అతను. రైతుల మొర విని, ఓస్ ఇంతేనా, గుమ్మడికాయ దొంగని పట్టుకోవడం చాలా సులభం. ఆ దొంగకి ఏ భుజం మీద అయితే గుమ్మడికాయ మోసుకొని వెళ్ళడం అలవాటో ఆ భుజం మీద గుమ్మడికాయ అంత సొట్ట ఉంటుంది అని అన్నాడు. ఆ మాట విన్న వెంటనే రైతులలో ఒకడు తన కుడి భుజం మీద తడుముకొని సొట్ట ఉందో లేదో అని పరిశీలించుకున్నాడు. ఇక ఆ ఊరి పెద్ద వెంటనే అది గమనించి దొంగ ఇతనే అని అందరికీ చెప్పారు. అది ఎలా అన్నారు ఆ ఊరి వాళ్ళు. అప్పుడు ఆ ఊరి పెద్ద, మనం ఏదైనా నేరం చేసినప్పుడు మనకి తప్పు చేశామన్న భావం మనసులో ఉంటుంది. అందుకనే ఎవరేమన్నా మనల్నే అంటున్నారేమో అని అపోహపడతాము అని వివరించాడు. ఓకే ఫ్రెండ్స్, కథ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.